తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ ని సన్మానించిన జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ శివరామ సుబ్బయ్య కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి నూతన ఓటు కార్డులను అందించారు. అనంతరం ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యతను, ఓటు వినియోగ ప్రయోజనాలను సబ్ కలెక్టర్ వివరించారు. తహసీల్దార్ కార్యాలయం నుండి టవర్ క్లాక్ వరకు కార్యాలయం సిబ్బంది, బిఎల్ఓలు ఓటర్లతో ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద మానవహారం చేపట్టి వారి వద్ద ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని రెవెన్యూ సిబ్బంది ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 25 ప్రతి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. అందులో భాగంగా ఈరోజు కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం మనం చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తరఫున మన జిల్లా సంయుక్త కలెక్టర్ గారు, అలాగే ఈఆర్ఓగా ఆర్డీఓ, నేను, తర్వాత తహసీల్దారు, అలాగే అందరూ బిఎల్ఓలు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సమక్షంలో అత్యధిక సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ని ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అసలు జాతీయ ఓటర్ల దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ఈరోజు ఎందుకు జరుపుకోవాలి అంటే, మనకు రాజ్యాంగంలోని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారము 1950 సంవత్సరం జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ జరిగింది. సో ఆ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం అందుకు గుర్తుగా జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటాం. 1950 జనవరి 26న మనకి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం వస్తుంది. 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనకి 1989 వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరే ఉండేవారు. 1989 నుంచి ఎలక్షన్ కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు కమిషనర్లు, మొత్తం మెంబర్స్ కలిపి త్రిసభ్య కమిటీగా ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఏ పార్టీకి అనుకూలంగా కానీ, ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఎలక్షన్ కమిషన్ పని చేయదు. ప్రజాస్వామ్యాన్ని, భారత ప్రజల చేతుల్లో ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా శాసనసభలు, రాష్ట్ర శాసనసభలకు, పార్లమెంటుకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఎలక్షన్ కమిషనే నిర్వహిస్తుంది. ఓటర్ లిస్టు తయారు చేస్తుంది. ఇది ఇక్కడ మనం విశేషించదగిన విషయం ఏంటంటే, మనకంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు తొందరగా స్వాతంత్ర్యాన్ని పొందాయి. బట్ చాలా దేశాలకి అందరికీ ఓటు హక్కు అనేది, అంటే ఎవరైతే 18 సంవత్సరాల వయసు నిండిన అందరికీ ఓటు హక్కు అనేది చాలా సంవత్సరాల వరకు ఎవరికి ఇవ్వలేదు. భారతదేశంలోనే ఈ ఘనత కలదు.